హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనం పోయిన గత కొన్ని నెలలుగా మనం దేని గురించి ధ్యానించుకుంటున్నాం? ప్రకటన గ్రంథం గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు? 7 సంఘాల మర్మాలను, అదేవిధంగా దేవుని రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది, రెండవ రాకడ తర్వాత ఏం జరుగుతుంది, మనల్ని దేవుడు ఎటువంటి పరిస్థితిలో ఉంచుతాడు, మనల్ని దేవుడు ఎటువంటి గొప్ప శ్రమల నుంచి, గొప్ప నరకం నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా విడిపించినాడు, మనము ఎంత ధన్యత కలిగిన వారమని దేవుని వాక్యము నేర్పిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే సంఘము శ్రమల కాలంలో ఉండదు, కానీ సంఘము ఏమవుతుందంట, ఎత్తబడేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం శ్రమలను చూసి మనం భయపడడానికి మనం ధ్యానించుకోవట్లేదు, కానీ మనము శ్రమలను ఇంత గొప్ప శ్రమల నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు అని దేవుడిని మనం స్తుతించడానికి ప్రకటన గ్రంథంని ధ్యానించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కానీ ప్రకటన గ్రంథం చూసి మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనం విమోచించబడినాం, మనము యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినాం, విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడినాం. మనం ఈ లోక సంబంధాలు కాదు, పరలోక రాజ్యానికి వారసులు ఎవరంట? నేను, నువ్వే. హల్లెలూయా. పక్కన చెప్తావా? పరలోక రాజ్యానికి వారసులము నేను, నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడే కానీ నిరీక్షణ లేకుండా ఉండకండి. మనం ఇన్ని రోజులు సంఘానికి వచ్చి మనం నరకానికి పోయే బ్యాచ్ కానే కాదు. హల్లెలూయా. నరకానికి ఎవరు పోతారనేది కూడా మనం ధ్యానించుకుందాం. సంఘంలోనికి వస్తూ ఏదో వచ్చినామంటే వచ్చినాం. యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు, యేసుక్రీస్తు మంచోడు అని అనుకునే వారు ఎక్కడికి పోతారంటే నరకానికి సీదా వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే ఒక్కగానొక్క దేవుడు, నిజమైన దేవుడు. ఆయన ద్వారా మాత్రమే పరలోకం వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారో వాళ్ళందరూ బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. వీరందరూ కూడా ఎక్కడికి పోతారు? పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. ఈరోజు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం గురించి మనం ధ్యానించుకుందాం. అందులో ముద్రలు విప్పబడినప్పుడు ఏమేమి జరుగుతుంది, దాని ద్వారా ఏమవుతుంది అనేది మనము ధ్యానించుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యం మనకి వెళ్దాం. యేసయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఆదివారం సమయంలో దేవేసయ్య మమ్మల్ని అందరినీ కూడా దేవేసయ్య ఒక మందగా దేవేసయ్య, ఒక గుంపుగా దేవేసయ్య మమ్మల్ని ఇక్కడ ఉంచి దేవేసయ్య నీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నగా దేవేసయ్య నేను కాదు కానీ దేవేసయ్య నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడైన మీరే దేవేసయ్య నా ద్వారా మాట్లాడి దేవేసయ్య ప్రజలందరికీ కూడా దేవేసయ్య కావాల్సిన రేమ వాక్ను అనుగ్రహించమని అడుగుచు యేసయ్య నామములో అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది సంఘాలు ఏం చేస్తారంటే, ప్రకటన గ్రంథము ఎత్తబడిన తర్వాత వ్రాయబడిన అంశాలు కదా, సో ప్రకటన గ్రంథంలో కొన్ని మాత్రం చదువుకుంటే చాలు, మిగతావి చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికంతా సంఘము ఎత్తబడి ఉంటుంది, ఇవి మాకు అవసరం లేదని అనుకుంటారు. హల్లెలూయా. కానీ మనం ఎత్తబడతాం, కానీ వీటన్నిటి గురించి మనము ఎందుకు చదువుకుంటామంటే వీటి ద్వారా దేవుని స్తుతించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల నుంచి మనల్ని దేవుడు ఏ విధంగా తప్పించినాడు, ఎంత గొప్ప పాతాళం నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు, ఎంత గొప్ప ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించినాడని స్తుతించడానికి ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చదివినప్పుడు అంతా ఎంతమందికి భయం అవుతుంది? ముందు నాకు కూడా భయమేది. చిన్నప్పుడు ఇవన్నీ చెప్పేసరికి అర్థం కాక ఇంట్లుంటే ఎట్లయితుంది అది ఇది. తర్వాత ఇంకొన్ని ప్రసంగాలు విన్నప్పుడు వచ్చి పరలోకానికి పోతానా లేదో నాకే క్లారిటీ లేకుండా వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఏమైపోయేదంటే, అయ్యయ్యో నేను ఇంత భక్తి చేసినా, సంఘానికి వెళ్ళినా, వాక్యం చదువుకున్నా, ప్రేయర్ చేసుకున్నా,
నేను పరలోకానికి పోతానో లేదో నాకు గ్యారంటీ లేదు కదా, ఇంకా సంఘానికి పోయి ఏం లాభమని అనుకున్నాను. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడిని ఒప్పుకొని, హృదయంతో ఒప్పుకొని, నోటితో విశ్వసించి, కృప ద్వారా విశ్వాసం మూలకంగా రక్షింపబడి ఆ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్న ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేది నేను నువ్వా యేసయ్యనా? మనలో విశ్వాసం ఉంచిన యేసయ్యనే ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా. మనం ఏం లేదు, దేవుని పైన ఆనుకోవాలా, దేవుని నమ్మాలా. ఆయన మన జీవితంలో ఆయనే మన జీవితాన్ని నడిపిస్తాడని మనం నమ్మేవారిగా ఉండాలి. హల్లెలూయా. మన నాయకుడు ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. మన జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టినాము? హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టకుండా నేను చేయాలా, నేను నీతిగా జీవించాలా, నా విశ్వాసము నా నీతి అని కనుక నువ్వు అంటా అంటే ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? యేసయ్య, నా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నా. నా జీవితాన్ని నేను జీవించట్లేదు, నాలో ఉన్న నీవే నన్ను, నా ప్రాణమును, నా శరీరమును, నా ఆత్మను నీవే ఏలుతున్నవయ్యా. ఇక మీదట జీవించినది నేను కాదు, నీవే నాయందు జీవిస్తున్నావు. నా శరీరము, నా ప్రాణము నీతో కూడా సిలువ వేయబడి ఉంది. నేను పాపము చేయను, ఎందుకంటే నీవే నాలో జీవిస్తున్నావు, నీవే నన్ను నడిపిస్తున్నావు. నన్ను నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. ఆమెన్. హల్లెలూయా. చదువుకుందామండి ఇప్పుడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకడు ఏ విధంగా ఉంటాడంట? తెల్లని గుర్రం పైన ఉంటాడు, తెల్లం గుర్రం పైన కూర్చుంటాడు. వాడు ఏం చేస్తాడు? విల్లు పట్టుకొని కూర్చుంటాడు. తర్వాత ఏముంటుందంట? కిరీటము ఉంటుంది. ఈ తెల్లని గుర్రము, కిరీటము, విల్లు ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారు? తెలుపు దేనికి సాదృశ్యము? దీన్ని చూసి మనం ఏమనుకుంటాము? యేసయ్యేమో దేవుడేమో అని కొంతమంది అనుకుంటారు. బై ద వే మనం అనుకోం, ఎందుకంటే మనం ఏమవుతామంట? అప్పటికన్నా మనం ఎత్తబడి ఉంటాం. హల్లెలూయా. ఇదంతా కూడా 7 ఏళ్ళ శ్రమ కాలంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. సో ఇక్కడ ఈ తెల్లని గుర్రము ఉంటుంది. ఆ గుర్రం పైన ఒకడు విల్లు పట్టుకొని కూర్చుంటాడు. అతనికి ఏముంటుందంట? కిరీటము ఉంటుంది. ఈ 7 ఏళ్ళ శ్రమకాలం గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సంఘము ఏం చేస్తుంది? శ్రమకాలం కంటే ముందే ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత విడవబడిన వారు ఉంటారు. విడవబడిన వారు ఏం చేయాలంట? ఆ 7 సంవత్సరాలు కూడా ఏం చేయాలంట? వారు తమ రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎత్తబడేవారు ఎవరు? దేవునిలో, దేవుని యొక్క విశ్వాసములో, దేవుని యందు స్థిరంగా నిలకడగా ఉంటూ దేవుని వాక్యానుసారంగా జీవించే మనము ఏం చేస్తాము? ఎత్తబడతాం. హల్లెలూయా. కానీ ఏదో భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం, చర్చ్కి వస్తున్నామంటే వస్తున్నాం, వాక్యం వింటున్నామంటే వింటున్నాం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వినిన దానిని ఏం చేయాలంట? గైకొనే వారిగా మనము ఉండాలా, గైకొనే వారిగా మనము ఉంటామన్న వారి విగ్రహాలు చెప్తారా? హల్లెలూయా. మన నోట్లో ఏముందంట? జీవ మరణములు ఉంది. మనం నోటితో ఏం పలుకుతామో అది జరుగుతుంది. చెప్తామా? యేసయ్యా, నీ వాక్యాన్ని నేను వింటాను, దానిని అనుసరించి నేను గైకొంటాను, ఎందుకంటే నీవు నాలో ఉన్నావు, నా జీవితం నీ చేతిలో ఉంది, నేను జీవించట్లేదు. హల్లెలూయా.
హల్లెలూయా. మనం ప్రతిరోజు లేచిన వెంటనే నేను నీతిగా ఉండేటట్లా చెయ్యయ్యా, నేను పాపం చేసినానయ్యా, నన్ను క్షమించయ్యా అనేది కాదు. కానీ నేను లేచిన వెంటనే ఏం ప్రార్థన చేశానంటే, యేసయ్యా నీవు నాలో ఉన్నావు, నీ వాక్యం సెలవిస్తుంది, ఇంకా జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు చెప్తున్నాడు. కాబట్టి నేను జీవించట్లేదు కానీ నాయన నీవే నా యందు జీవిస్తున్నావు, నేను లోకానికి వెలుగై ఉన్నానని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాడనై ఉన్నానని నీ వాక్యం సెలవిస్తుంది. సో నేను నీకు ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. సో నేను నీ వాక్యానికి లోబడి నేను జీవిస్తున్నాను. ఒకవేళ నాలో ఏమైనా అవిధేయత, నీ వాక్యానికి అయిష్టమైనవి ఏమైనా ఉంటే నాలో నుంచి తీసివేసినందుకు నీకు వందనాలని మనం ఏం చేయాలంట, దేవుడు ఇచ్చిన పవర్ని కుమారుని ద్వారా మనం మనకు ఏమేమైతే అనుగ్రహించినాడో వాటిని మనం ఏం చేయాలంట, వాటిని మనం ధ్యానించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మొన్న ఒక మాట ఒకటి చెప్పింది విన్నా ఇస్కే ఫ్రెండ్స్ అనే దైవజనుడు, వీఆర్ నాట్ సపోజ్ టు ఫోకస్ ఆన్ ద సిన్ బట్ వీఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ ద సన్ హూ రిడీమ్డ్ us ఫ్రమ్ ద సిన్. హల్లెలూయా. ఏంటంటే మనము పాపము పైన ఫోకస్ చేయకూడదు, కానీ పాపము నుంచి విమోచించిన కుమారుని మీద మనం ఏం చేయాలంట, మన దృష్టిని నిలపాలా. ఆ కుమారుడు మనకి ఏమి ఇచ్చినాడంట, పాపాన్ని జయించే అధికారాన్ని కుమారుడు ఏం చేసినాడంట, ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏముందంట, పాపం ఉంది. ఈ లోకంలో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, ఈ మూడే మోస్ట్ ఆఫ్ ది సిన్స్కి కారణమవుతాయి. కానీ మనలో ఎవరున్నారు, ఆయన దేన్ని జయించినాడు, లోకమును జయించిన వాడు ఎవరిలో ఉన్నాడంట, మనలో ఉన్నాడు. కాబట్టి మనము విశ్వసించడం మూలకంగా మనము ఏం చేస్తాము, లోకాన్ని జయిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ 7 సంవత్సరాలు ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళకి తెలుసు, వాక్యం తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 7 సంవత్సరాల్లో కూడా వారు ఇంకా దేవుని వాక్యానుసారంగా బ్రతికి దేవుని వాక్యానుసారంగా జీవించాలని అనుకుంటారు. అనుకునే వారి గురించి దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే 7 ముద్రలు విప్పబడతాయి, మోసగించేవాడు వస్తాడు, తర్వాత కరువు వస్తుంది, తర్వాత యుద్ధాలు వస్తాయి, తర్వాత తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అవన్నీ వచ్చినప్పుడు వారు ఏ విధంగా ఉండాలంట, నిలకడగా స్థిరంగా దేవునిని వదిలిపెట్టకుండా ఉంటే వారికి పరలోక రాజ్యము. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తు 2వ రాకడలోనే ఎత్తబడేవారుగా ఉండాలా. కాబట్టి ఏదో భక్తి అంటే భక్తిలాగా మనం భక్తి చేయకుండా దేవునికి ఇష్టమైన భక్తి మనం చేయాలి. హల్లెలూయా. మనం విశ్వాసం మూలకంగా కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడినాము. కానీ ఇంకొక వాక్యం ఏం సెలవిస్తుందంటే, క్రియలు లేని విశ్వాసం ఏంటంట, మృతము. హల్లెలూయా. సో విశ్వాసం ద్వారా నేను ఇవన్నీ కూడా పొందుకున్నానని విశ్వాసం ఉంది అంటే అయిపోదు. కానీ ఆ విశ్వాసాన్ని ఏం చేయాలంట, క్రియల్లో మనము చూపించాలి. హల్లెలూయా. సో సింపుల్, మనం ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటిమసీ విత్ గాడ్. హల్లెలూయా. దేవునితో మనకు సంబంధం ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయమంట, పాపము చెయ్యము. కానీ నువ్వు ఏదో ప్రార్థన చేస్తూ కూడా పాపం చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు కరెక్ట్ రిలేషన్షిప్లో దేవునితో లేవు. నామకవసిగా నేను ప్రార్థన చేస్తున్నా, రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నానని నీ హృదయం మారకుండా పాత స్వభావమే ఉంటే దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడినాము. తర్వాత ఆ విశ్వాసాన్ని మనం ఏం చేసేవారు ఉండాలంట, క్రియల మూలకంగా మనము చూపించేవారిగా ఉండాలా. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది, మన ద్వారా. మనలో ఉన్న యేసుక్రీస్తు మనల్ని ఏలుతున్నాడు కాబట్టి మనకేమవుతుందంట, ఆ క్రియలు చేయడము సాధ్యము అవుతుంది. హల్లెలూయా. అందుకే పోయిన వారం మోసెస్ అన్న ఒక వాక్యం చెప్పినాడు. ఏం చెప్పినాడు, మీ యొక్క నీతి శాస్త్రుల కంటే పరిచయుల కంటే అధికముగా ఉండాలా. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కావాలా. అధికము కావాలా. అప్పుడు మనం ఏమవుతామంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. సో మనలో ఉన్నది ఎవరి నీతి, దేవుడి నీతి మనలో ఉంది. దానిని విశ్వాసం మూలకంగా పొందుకున్నాం. ఆ విశ్వాసం మూలకంగా పొందుకున్న దేవుని నీతిని మనం ఏం చేయాలంట, క్రియల మూలకంగా చూపించేవారిగా ఉండాలా. ఆ నీతి శాస్త్రుల నీతి కంటే పరిచయాల నీతి కంటే గొప్పది. శాస్త్రుల నీతి పరిచయాల నీతి ఎగ్జాంపుల్ ఎందుకు దేవుడు రాయించినాడంటే,
మనము శాస్త్రులాగా పరిచయలాగా గర్వం కలిగి ఉండకూడదని, మనం వాళ్ళలాగా జీవించకూడదని, వాళ్ళకన్నా ఇంకా గొప్పగా జీవించాలని శాస్త్రాల నీతి పరిచయాల నీతి ఎట్టిది అనేది దేవుని వాక్యంలో దేవుడు మనకు తేట తెల్లగా కనపరిచిన వాడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తున్నా అంట, ఒకసారి ఆ రెఫరెన్స్ చెప్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రులు నీతి కంటేను ఉప్పులోను దశంభాగం ఇచ్చేదాం. లూకా సువార్త 23:23. అయ్యో చదువు. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. హల్లెలూయా. వీళ్ళు ఏమంట, ఒక పార్ట్ ఆఫ్ ది ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటిస్తున్నా కానీ ఇంకొక పార్ట్ని ఏం చేయట్లేదంట, వారు పాటించట్లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది అంటే, వాటిని మానక వీటిని చెయ్యండి. హల్లెలూయా. ఏమంట, న్యాయము కనికరము విశ్వాసం మనం ఏం చేయకూడదంట, వదిలిపెట్టకూడదు. అలాగని దశంభాగాలు ఇవ్వడము వదిలిపెట్టాలా? లేదు. మనము దశంభాగములను దేవునికి ఇవ్వాలా, శ్రేష్టమైన అర్పణలను దేవునికి ఇవ్వాలా. అంత మాత్రమే కాకుండా మనము ఏం చేయాలంటే, దానికంటే ప్రాముఖ్యమైనది న్యాయముగా ఉండాలా, కనికరము ఉండాలా, విశ్వాసం ఉండాలా. హల్లెలూయా. న్యాయము కనికరము విశ్వాసం ఉందో లేదని సింపుల్గా చెప్పేయచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తే చెప్పేసేయచ్చు. హల్లెలూయా. కొంతమంది కుటుంబాల్లో ఉంటారు, అత్త కోడళ్ళకి ఏముంటుంది, డిషం ఉంటుందంట. హల్లెలూయా. తర్వాత అత్తను చూస్తే కోడలకు నచ్చదు, కోడలను చూస్తే అత్తకు నచ్చదు. అత్తను క్షమించలేని స్థితిలో కోడలు ఉంటుంది, కోడల్ని క్షమించలేని స్థితిలో అత్త ఉంటుంది. కొంతమంది భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, క్షమించలేని స్థితిలో ఉంటారు. ప్రతిసారి ఒకరంటే ఒకరికి అనుమానము, ఏదో ఒక సమస్య ఉంటుంది. వారి జీవితంలో ఏముండదంట, సమాధానము ఉండదు. వారి జీవితంలో క్షమాపణ ఉండదు. వారి జీవితంలో కనికరము ఉండదు. వారి జీవితంలో విశ్వాసం ఎంతవరకు లిమిట్ అయి ఉంటుందంటే, దేవుడు నాకు కారు ఇస్తాడని నమ్ముతున్నా, దేవుడు నాకు బైక్ ఇస్తాడని నమ్ముతున్నా, దేవుడు నాకు ఇల్లు ఇస్తాడనే నమ్ముతారు. కానీ నేను దేవుని నీతి అయి ఉన్నాను, దేవుడు యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో నేను ఈ లోకంలో అట్టివాడనై ఉన్నాను, నేను యేసుక్రీస్తు చేసే కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తానని ఈ ఆత్మ సంబంధమైన వాటిపైన విశ్వాసం ఉంచుకున్న వారు ఏ విధంగా ఉంటారంట, ఎంతకాలము నా పిల్లల చదువులకు డబ్బులు, కార్లు, బైక్లు, బంగ్లాలు, వీటిపైనే వాళ్ళు విశ్వాసాన్ని ఉంచుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటంటే ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉండాలా. తర్వాత ఇంకో చోటు చూస్తున్నాం కదా, మా రుణస్తులను మేము క్షమించినట్లు మా రుణంలో మీరు క్షమింపుము. హల్లెలూయా. మనము ఎవరిని క్షమించాలంట, మనల్ని ప్రేమించే వారిని మాత్రమే క్షమించాలా, మనల్ని ద్వేషించే వారిని కూడా క్షమించాలా? మనల్ని ద్వేషించే వారిని మనం ఏం చేయాలని దేవుడు సెలవిస్తున్నంట, శత్రువులను కూడా మనము ప్రేమించాలా, శత్రువులను కూడా మనము క్షమించాలా. హల్లెలూయా. శత్రువులను కూడా మనం ప్రేమించాలంటే శత్రువులను ప్రేమించి ఉండే ఆస్తి అంతా వాళ్ళకి ఇవ్వాలని అర్థము కాదు. శత్రువులను మనం ప్రేమించాలా, వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా. హల్లెలూయా. మనం ఏమి ఎన్షూర్ చేసుకోవాలంటే, మన జీవితంలో మనకు ఎవరు కూడా శత్రువులు లేరు.
మోస్ట్లీ ఏ విధమైన వైరాలు వస్తాయి? మోస్ట్లీ ఈ కాలంలో చూసినట్లయితే అంతా కూడా డబ్బుకు సంబంధించిన వైరాలే వస్తాయి. సో డబ్బుకు సంబంధించిన వైరాలు వచ్చినట్టు ఏం చేయాలా? మనము మన మధ్యలో ఉంటున్న సమాధానాన్ని వదిలిపెట్టకూడదు, కానీ డబ్బుకు సంబంధించిన టాపిక్స్ని మనం వదిలిపెట్టాలా. ఎందుకంటే దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చినాడు, మనది మనము సంపాదించుకుందాం. దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇచ్చినాడు, వారు ఏం చేస్తారు? సంపాదించుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ విషయాన్ని తీసేసేలా, కానీ మనం వైరాన్ని, ద్వేషాన్ని పెట్టుకునే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. కొంతమంది అత్త కోడళ్ళు తర్వాత ఆ విషయాల్లో ఎక్కువ ఈ కాలంలో ఏమున్నాయంట? కట్నం వేధింపులు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు మీ ఇంటి నుంచి ఏం తెచ్చినావు? ఇల్లు కట్టుకోవాలా, నీవు డబ్బులు తీసుకురాపో, అది తీసుకురాపో, ఇది తీసుకురాపో అని అమ్మాయి వాళ్ళని ఏం చేస్తారంట? అమ్మాయిని వేధించే వారికి ఉన్నారా లేదా? ఉండేవాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? అందరికీ కూడా తెలిసే ఉంటుంది, కానీ చెప్పేకి మొహమాట పడతారు. కానీ అకార్డింగ్ టు బైబిల్ ఏం తెలుసా అండి? అబ్రహాము కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని ఎవరిని పంపిస్తాడు? ఎలియాజర్ని పంపిస్తాడు. పంపించినప్పుడు అబ్రహామే ఏం చేస్తాడంట? బంగారాన్ని ఎవరిస్తారంట? ఎలియాజరే ఎవరికి ఇస్తాడు? రిబ్కాకు ఇస్తాడు. సో ఇట్లా పోషించడానికి చేత కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏమంటే కట్నం కాళ్ళ అవి ఇవని. కానీ వాక్యానుసారమైన పురుషులు ఏ విధంగా ఉంటారంటే వారే అమ్మాయికి ఇచ్చేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా కట్నం గురించి ఏమన్నా ఆశ ఉంటే వదులుకోండి, వదులుకోకుంటే అది దేవుని చిత్తము కాదు, వాక్యానుసారము కాదు. ఇది నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్తుంది. అబ్రహాము ఎవరంట? నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. సో అబ్రహాము చేసింది మనం చేయాలా చేయకూడదా? చేయాలా, చేసి తీరాలా. హల్లెలూయా, ఆమెన్. సో మనం ఎక్కడికి వచ్చినాం? సో 7 ఏళ్ళు నేను టాపిక్ నుంచి డైవర్ట్ కాలేదు. నేనేం చెప్తున్నా అంటే సంఘము ఎత్తబడేదిగా ఉండాలా. ఎత్తబడేదిగా ఉండాలంటే సంఘము ఏమై ఉండాలంటే దేవుని నీతి అయి ఉండాలా. దేవుని నీతి అయి ఉండాలంటే శాస్త్ర నీతి కంటే, పరిచయ నీతి కంటే మన నీతి గొప్పగా ఉండాలా. మనము కనికరము పొంది ఉండాలా. మనము న్యాయముగా ఉండాలా. మనలో ఏముండాలా? విశ్వాసము ఉండాలా. తర్వాత ప్రాక్టికల్గా వీటిని బట్టి మీలో ఉందా లేదా అని మీకే అర్థమవుతుంది. ఉండకపోతే ఏం చేయాలా? మనము దేవుని శక్తిని కోరి మనము ఏం చేసుకున్నారు ఉండాలంటే మన అలవాట్లను మనము మార్చుకునే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తెల్లని గుర్రము గురించి ఏమనుంది? తెల్లని గుర్రము, ఆ గుర్రం పైన ఎవరున్నారంట? ఒకసారి ప్రకటన గ్రంథము అది పెట్టు చేశాను. ఇంకోసారి విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను, అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఏమంటే జయించుటకు బయలు వెళ్ళను. ముఖ్యంగా ఏముందంట? ఒక్క కిరీటమే ఉంది. కానీ యేసుక్రీస్తు గురించి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ఏ విధంగా ఉంటాడనేది. 19వ అధ్యాయము. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన యొక్క నామమును ఆయనకు కలదు, అది ఆయనకే కానీ ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఇక్కడ ఈ గుర్రం పైన కూర్చున్న వానికి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 1. కానీ దేవునికి ఎన్ని కిరీటాలు ఉంటాయి? అనేక కిరీటాలు ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెన్స్ క్లియర్. తర్వాత ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఈ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి గురించి యాంటీ క్రైస్ట్ అని ఉంటుంది, అంత్యక్రీస్తు అని ఉంటుంది. ఇక్కడ బొమ్మ చూస్తున్నారు కదా, తెల్లని గుర్రము, తెల్లని మనిషి. వాళ్ళ ఎడిటింగ్లో కిరీటం పెట్టినట్లు లేరు, తర్వాత అంబు కూడా పెట్టినట్లు లేరు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఆ విధంగా ఉంటాడు. వానికి ఏముంటుంది? కిరీటం ఉంటుంది, తర్వాత విల్లు ఉంటుంది. హల్లెలూయా. సో ఈ విధంగా ఉంటాడు. ఈ విధంగా జస్ట్ పిక్చర్లో ఈ విధంగా మనము చూస్తాము. ఆయన ఏం చేస్తారంటే యాంటీ క్రైస్ట్. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏంటి? కరప్షన్కి వ్యతిరేకం. అర్థమైంది? యాంటీ కరప్షన్ బ్యూరో అని తెలుగులో ఏమంటారు?
ఓకే, పర్లేదు. కరప్షన్ అంటే ఏంటంటే మోసాలు లంచాలు తీసుకునే వారికి వ్యతిరేకంగా ఉండేది ఏంటంట యాంటీ కరప్షన్ బ్యూరో. అదేవిధంగా యాంటీ క్రైస్ట్ అంటే ఏంటంట క్రీస్తు యొక్క వ్యతిరేకి, క్రీస్తు యొక్క విరోధి అని ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగులో ఏమని ఉంటుందంటే అది కరెక్ట్ ట్రాన్స్లేట్ చేసినట్లు లేరు. అక్కడ ఏమని ఉంటుందంటే అంత్యక్రీస్తు అని తెలుగులో ఉంటుంది. హల్లెలూయా. సో ఇక్కడ అంత్యక్రీస్తు ఏం చేశారంటే దేవుని లాగానే ఉంటాడు, కానీ స్లోగా ఏమవుతుందంట దేవుని వాక్యం నుంచి ఏం చేస్తారంట మరలించే వారిగా ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నీవు దేవుని నమ్ముకుంటే చాలు, నీవు నీతిగా జీవించాల్సిన అవసరం లేదు, నీవు పాపంలో ఉన్నా పర్లేదు, నువ్వు పరలోకానికి పోతావు, నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు, కానీ యేసుక్రీస్తుని మాత్రమే నువ్వు నమ్ముకో అని చెప్పేవారిగా ఉంటారు. ఎగ్జాంపుల్. తర్వాత మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా. ఈ యొక్క ప్రకటన గ్రంథం కొన్నిసార్లు కొంతమందికి బోర్గా అనిపిస్తుంది, కానీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట మనది. అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. తర్వాత అట్లే మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. ఉన్నాను, ఒక్క నిమిషం, మా జైసన్ కష్టపడుతున్నాడు. మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 5:3. ఫాస్ట్గా పెట్టు జైసన్. అన్న చదువు అన్న. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అలాగే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం. జేసన్ 3 రీసెంట్లో ఉంటాయి కదా. దానియేలు 8:25. జేసన్ 25. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. హల్లెలూయా. మనం ఫస్ట్ రెఫరెన్స్ లో చూసినట్లయితే వెంటనే పెట్టే మాథ్యూ 24:5. ఫస్ట్ రెఫరెన్స్ లో మనం చూసినట్లయితే అనేకులు ఏమంట మత్తయి 24:5 రీసెంట్లో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురుని మోసపుచ్చుదురు. హల్లెలూయా. ఇక్కడ ఎవరంట దానికి అంత్యక్రీస్తుకు ఉంటున్న మొదటి పోలిక ఏంటంట నేనే క్రీస్తుని, నేను తెల్ల గుర్రం పైన వచ్చినాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, నాకు కిరీటం ఉంది, నాకు విల్లుంది అని ఏం చేశారంట నేనే క్రీస్తుని మోసపుచ్చి ఆయనను నమ్మేలాగా చేసి క్రీస్తుకు వ్యతిరేకంగా అయ్యేలాగా చేసి ఏం చేశారంట వారిని మోసపుచ్చుతాడు. తర్వాత మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:3 ఫాస్ట్గా పెట్టేసి. రీసెంట్లో ఉంది కదా, రీసెంట్లో రావట్లేదా? 5:4 ఉంది కదా, దాని నుంచి అట్లా పక్క కొట్టి. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చింది. అంటే ఇక్కడ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఏముంటుందంట సమాధానము, మంచిగా తెల్లని గుర్రము, తెల్లని బట్టలు వేసుకొని అంతా కూడా మంచిగానే ఉందని అనేటట్లా ఏం చేస్తారంట యేసు క్రీస్తే ఆయన అనుకునేలాగా, దేవుడే ఆయన అనుకునేలాగా, శాంతి దూత అనుకునేలాగా, ఈయన నమ్ముకుంటే నేను నిత్య రాజ్యము అనుకునేలాగా చేస్తాడు. కానీ స్లోగా ఏమైపోతుందంట ఆకస్మికముగా నాశనము ఏమవుతుందంట తటస్థిస్తుంది గనుక వారెంత మాత్రము తప్పించుకొన లేరు. తర్వాత ఇంకోటి మనం చదువుకున్నాం కదా,
దానియేలు 8:25 25 చేశాను 25. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని ఉంటుందంట, అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును, క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును. తర్వాత ఏమంట అంటే అతడు క్షేమంగా ఉన్నప్పుడు అతని మాటలు వినుకోకుండా వాళ్ళు ఏమవుతారు, చనిపోతారు. హల్లెలూయా. దేవుని కొరకు అప్పుడు చనిపోయే వారిగా ఉండాలంట. హల్లెలూయా. ఇప్పుడు కూడా శ్రమలు వస్తాయి, ఇప్పుడు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాము. కానీ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, శ్రమలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రాణాలని కూడా వదిలిపెట్టాల్సిన ఛాన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే అంత్యక్రీస్తు అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజు ఎవరు అనేది బిగ్గరగా ఒకసారి చెప్తారు. రాజాదిరాజు ఎవరు? యేసు రాజు. హల్లెలూయా. రాజాదిరాజుతో యుద్ధము చేయును కానీ కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. హల్లెలూయా. అంత్యక్రీస్తు బలము ఏమవుతుందంట, కొద్ది కాలమే ఉంటుంది. అంత్యక్రీస్తు బలము ఏమవుతుందంట, కొట్టివేయబడుతుంది. కాబట్టి వాక్యానికి విరోధమైన బోధులను అప్పుడు ఏం చేసేవారిగా ఉండకూడదు, వారు అంగీకరించేవారిగా ఉండకూడదు. దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో దానిని మాత్రమే నమ్మాలా, దానిని మాత్రమే గైకొనే వారిగా ఉండాలా. తర్వాత ఆ వాక్యానికి విరోధంగా చేయమన్నప్పుడు చెయ్యకపోయినప్పుడు ఏమవుతుందంట, కొంత చంపేసేవారిగా ఉంటారు. హతసాక్షులు అవ్వడానికి కూడా ఏం చేయాలంట, సిద్ధముగా ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. హతసాక్షులు అప్పుడు మాత్రమే కాదు కానీ ఇప్పుడు కూడా హతసాక్షులు అయిన వారు అనేకులు ఉన్నారు. గ్రహాం స్టెయిన్స్ని చూసుకుంటే గ్రహాం స్టెయిన్స్ ఏ విధంగా చనిపోయినాడు, కార్లో గ్రహాం స్టెయిన్స్, తర్వాత గ్రహాం స్టెయిన్స్ యొక్క గ్రహాం స్టెయిన్స్ తర్వాత ఇద్దరు కొడుకులను ఏం చేస్తున్నారు, ఈ భారతదేశంలో ఒడిస్సా ప్రాంతంలో వారు సువార్తను ప్రకటించినారని ఏం చేస్తున్నారంట, కారులోనే నిప్పు పెట్టి వారిని ఏం చేస్తున్నారు, కాల్ చేసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమపడట మనకు ఏమంట, ధన్యత, అది మనకు మేలు. ఆయన కొరకు మరణించడం కంటే మించిన గొప్పతనము ఏది కూడా లేదు. దేవుని కొరకు మనకు మరణించాల్సి వస్తే మనం ఏం చేస్తామంట, సంతోషంగా మరణిస్తాం. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు, యేసయ్య కొరకు నేను నిలబడతా, నాకు చావైనా సరే ఆయనే దేవుడని ఒప్పుకుంటా, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నారు. బిగ్గర హల్లు చెప్తారా? హల్లెలూయా. సౌండ్ కొంచెం తక్కువ వస్తున్నట్లుంది, కొంతమంది దూరంగా నోటితో చెప్తున్నారు. 2 చేతులు ఎత్తి బిగ్గర హల్లు చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. చెయ్యతే చెప్పిన వాడిని దేవుడు దీవించును గాక. చెయ్యతే చెప్పుకోకుండా వాళ్ళకి నేనేం చెప్పను, దేవుడే చూసుకుంటాడు. మనం చెప్పించడానికి పిలువబడలేదు, ఆశీర్వదించడానికే పిలువబడినాం. సూపర్. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రహాం స్టెయిన్స్ యొక్క 2 కొడుకులు వాళ్ళ కూతురు. ఇక్కడ గ్రహాం స్టెయిన్స్ యొక్క 2 కొడుకుల్ని, గ్రహాం స్టెయిన్స్ని ఏం చేసినారంట, కారులో పెట్టేసి నిప్పు అంటించి కాల్చి వేసినారు. వారు దేవుని కొరకు హతసాక్షులుగా మార్చిపోయినారు. థ్యాంక్ యూ సో మచ్ చేశాను, అడిగిన వెంటనే చాలా ఫాస్ట్గా పెట్టేసినావు. తర్వాత ఈ ఒకటవ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుంది, తెల్లని గుర్రం పైన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంత్యక్రీస్తు, అనేకులను మోసపుచ్చుతాడు, అనేకులను నశింపజేస్తాడు. కానీ చివరికి ఏమవుతుందంట, వాడే ఇంకోసారి చదువుతారా, దానియేలు గ్రంథము 8:25 ఒకసారి చదువుతారా? మరియు లాస్ట్లో చదువన్నా. క్షేమముగానున్న కాలమందు, అదేనా, దాని కింద అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను, అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. కడపట వాడు ఏం చేయబడతాడంట, కొట్టివేయబడతాడు, వాని బలము కొట్టివేయబడుతుంది. రాజాది రాజుగా ఉంటున్న దేవుడు మాత్రమే ఏం చేశాడంట, ఏలేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాటలో ఏమని ఉంటుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమరాబోతుంది, ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును. హల్లెలూయా. అప్పుడు 7 ఏళ్ళలో ఏముంటుందంట, శ్రమ. కానీ మనకేముంటుంది, విందు. ఒకసారి పాడుకుందామా? ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, చప్పట్లు కొడుతూ. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త
ఎవడు వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఏమంట 7 ఏళ్ళు మనకు ఏమంట విందు, కానీ లోకం మీదకి ఏమంట శ్రమ. హల్లెలూయా. మనం విందులో పాల్గొనే వారిగా ఉంటామా, శ్రమలో పాల్గొనే వారిగా ఉంటామా? విందులో పాల్గొనే వారిగా ఉంటాం, కానీ శ్రమల కాలంలో శ్రమ పడే వారి విషయం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మనము ఆ జాబితాలో ఉండకూడదు. ఇప్పటికీ కూడా భక్తి అంటే, దేవుడు అంటే సీరియస్నెస్ లేకుండా ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లుగా ఉంటే, ఇప్పటికైనా మన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపుకు మలచి ఆయన మీద విశ్వాసముతో ఆయన కృప కొరకు ఆయన కృపను మనం పొందుకొని మనము దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలనేది అనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుందో ఒకసారి చదువుకుందామా? ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు, ప్రకటన గ్రంథము 6:4 చేశాను, 6:3 చేశాను. చదువు అన్న, ఒక్క నిమిషం ఇట్లా టీవీ ఒకటి చూడు, జైసన్ పెట్టిన వెంటనే నువ్వు చదువు అన్న. సరే అన్న, చదువు అన్న. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. హల్లెలూయా. రైట్, హార్ట్స్ ఇన్ రెవల్యూషన్ అని. ఓకే, రైట్. ఇక్కడ ఖడ్గం కూడా ఉంది. దీంట్లో పర్ఫెక్ట్గా ఉంది. అక్కడ తెల్ల గుర్రంకి ఒక విల్లు ఉంది. ఇక్కడ ఎర్రని గుర్రం పైన ఏముందంట, ఖడ్గము పట్టుకొని ఉన్నాడు. కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇక్కడ ఏమంట, ఎర్రని గుర్రం ఉంటుంది, ఎర్రని గుర్రం పైన కూర్చున్న వానికి అధికారం ఉంటుంది. వాని చేతిలో ఏముంటుందంట, పెద్ద ఖడ్గము ఒకటి ఉంటుంది. అక్కడ ఏమవుతుందంట, సమాధానము ఉండదు. మనుషులు ఏం చేస్తారంట, ఒకరిని ఒకడు చంపుకుంటాడు, తర్వాత చంపుకుంటాడు, సమాధానం లేకుండా ఉంటుంది. తర్వాత ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, గ్లోబల్ వార్స్, సివిల్ వార్స్, బ్లడ్ షెడ్. అంటే రాజ్యము మీదికి రాజ్యము లేస్తుంది, జనము మీదికి జనము లేస్తుందని ఎక్కడ ఉంటుంది? ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. హల్లెలూయా. ఏమంట, రాజ్యముల మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును, జనము మీదికి జనమును లేచును. హల్లెలూయా. ఏమంట, రాజ్యం మీదికి రాజ్యము లేస్తుంది, జనము మీదికి జనము లేస్తుంది. కానీ దీనితో ఏమైపోదంట, అంతము కాదు. హల్లెలూయా. అక్కడ కూడా ఏమంట, దేవుడు ఇంకా నిరీక్షణను ఉంచినాడు. వాటన్నిటిని కూడా నీవు కాదు, వాటినన్నింటినీ కూడా వారంటే ఎవరు? ఎత్తబడని వారు గట్టిగా ఉండి విశ్వాసంలో ఉంటే ఏమవుతారంట,
వారు పరలోకానికి వెళ్ళే వారిగా ఉంటారు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంటుంది కదా, రాజ్యం మీదికి రాజ్యము లేచున్, జనము మీదికి జనము లేచును, రాజ్యం రాజ్యము మీదికి రాజ్యము లేచున్, జనము మీదికి జనము లేచును, కరువు ఉపద్రవం భూకంపాలెన్నో యేసయ్య రాకడకు సూచనలే, కరువు ఉపద్రవం భూకంపాలెన్నో యేసయ్య రాకడకు సూచనలే. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులకు రాజువు నీవే నా విపుడవు, లోకాన గనుడవు, రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎత్తబడేవారుగా ఉంటాం, కానీ రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం లేస్తుంది. అప్పుడు విడవబడిన వారు ఏ విధంగా ఉండాలంట? ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అన్నిటికీ కూడా తాళుకొని వారు ఉండాలి. తర్వాత ఈ సమయంలో గోగు మాగోగు యుద్ధము కూడా జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం గురించి ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏళ్ళు గడిచి 8వ వచనం నుంచి చదవండి. భూమి 40 దిశల ఎందుండు, భూమి 40 దిశల ఎందుండు, జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె, సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. హల్లెలూయా. ఈ గోగు మాగోగు యుద్ధము ఎప్పుడు జరుగుతుందంటే ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో ఈ గోగు మాగోగు యుద్ధము జరగదు. ఎందుకంటే ఒకసారి 7వ వచనం చదవండి. గడిచిన తరువాత 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. సో ఏమవుతుందంట, 1000 ఏళ్ళ తర్వాత ఈ యుద్ధము జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంట, ఒక్క నిమిషం, ఈ యుద్ధము జరుగుతుంది. తర్వాత దేవునికి భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములకు ప్రియమైన పట్టణములకు ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. ఎవరిని దహిస్తుంది? ఎవరైతే ఈ యుద్ధానికి ఎవరైతే మోసపరిచి యుద్ధానికి పోగు చేస్తారో వారిని ఏం చేస్తుందంట, ఆ అగ్ని దహిస్తుంది. దహించిన తర్వాత ఏమవుతుంది, వారిని మోసపుచ్చి అపవాది అగ్ని గంధకంలో గల గుండములలో పడివేయబడిన అచ్చట క్రూర మృగములను అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగలు బాధింపబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాంటెక్స్ట్, ఇక్కడ యుద్ధములు జరిగినా ఏమి జరిగినా యేసుక్రీస్తు మాత్రమే అంతానికి స్థిరంగా ఉండేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారంట, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ఏమవుతారంట. జేసన్ ఇంకో నెక్స్ట్ వర్డ్స్ ఇక్కడ ఏమంట, వారు ఎక్కడికి పడివేయబడతారు? గంధకంలో గల గుండంలో, అంటే అగ్నిగుండంలో, నరకంలోనికి పడివేయబడతారు. అక్కడ క్రూర మృగంలో అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వారు ఎన్ని రోజులు ఉంటారంటే అక్కడ? ఇంకా 1000 రోజులు లేదు, 7 రోజులు లేదు. ఎన్ని రోజులు? యుగములు. అంటే ఇంకా అదే వారికి ఏమంట, అంతము. హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవుని నమ్ముకున్న మనకు అంతము ఏంటంట? మన అంతము ఏంటంట? నిత్య జీవము. హల్లెలూయా శబ్దమా. నా అంతము నిత్య జీవము.
నా అంతంను గురించి నేను భయపడను. నేను యేసుక్రీస్తు సొత్తును. నేను జీవించట్లేదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. అంతము గురించి ఎవరు భయపడతారు? దేవుని నమ్ముకున్నారు, లేదంటే నమ్ముకొనని వారు, దేవునికి అయిష్టంగా జీవించేవారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఏమవుతారంట? అంతము గురించి భయపడతారు. కానీ దేవుని నమ్ముకున్న మనకు ఏ నిరీక్షణ ఉందంట? మన అంతము నిత్య జీవం అనే నిరీక్షణ మనకుంది. హల్లెలూయా. నా అంతము నిత్య జీవం అనే వారు బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత జకర్యా గ్రంథము 14:2 చూసుకున్నట్లయితే అక్కడ కూడా దేశంలో యుద్ధం కోసము నేషన్స్ గ్యాదర్డ్ ఫర్ బ్యాటిల్ అని ఉంటుంది. జకర్యా గ్రంథము 14:2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. హల్లెలూయా. యుద్ధాలు జరుగుతాయి, కానీ దేవుని కొరకు నమ్మిన వారు ఏమవుతారంట? నిర్మూలము కాకుండా నిలుస్తారు. హల్లెలూయా. కొన్ని చోట్ల ఏమని ఉంటుంది? వారు దేవుని కొరకు హతసాక్షులు అవుతారు, లేదంటే వారు నిలుస్తారు. హల్లెలూయా. కాబట్టి హతసాక్షులైన వారందరూ కూడా నరకానికి పోతారని కాదు. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు? హతసాక్షులుగా దేవుడు ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల్ గారిని ఏమంట? చిన్న వయసులోనే దేవుడు హతసాక్షిగా చేసుకున్నాడు. కానీ కొంతమంది దైవజనులు ఏ విధంగా ఉన్నారు? కొంతమంది 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా ఏమన్నారంట? వారు బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు తీసుకొని వెళ్తాడు. సో మనం ఎవరిని కూడా జడ్జ్ చేసేవారిగా ఉండకూడదు. ఇంకోటి చెప్పనా అండి, చాలామంది ఏం చేస్తారంటే చిన్న పాస్టర్స్ని ఒక రకంగా, పెద్ద పాస్టర్స్ని ఒక రకంగా చూస్తారు. కొంతమంది విశ్వాసులకు ఇచ్చే ప్రియారిటీ పాస్టర్స్కి ఇయ్యరు, ఎవాంజలిస్ట్కి ఇచ్చే ప్రియారిటీ పాస్టర్కి ఇయ్యరు. కొంతమంది పాస్టర్కి ఇచ్చే ప్రియారిటీ ఎవాంజలిస్ట్కి ఇవ్వరు. కాబట్టి దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంట? ఒకటే ప్రియారిటీ ఇవ్వాలంటే, ఒకటే ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే పౌలు కొత్త నిబంధనలో అనేక గ్రంథాలు రచించినాడు. స్టెఫెన్ ఏం చేసినాడు? హతసాక్షి అయినాడు. స్టెఫెన్ గురించి పెద్దగా ఏమీ రాసింది లేదు. కానీ స్టెఫెన్ సేవ గొప్పదా, పౌలు సేవ గొప్పదా? ఎవరు సార్ మళ్ళీ రాత్రంతా రామని సీత ఎవరైనా అట్లంటారు? అది వాళ్ళ సేవ చేస్తున్నారా, దేవుని సేవ చేస్తున్నారా? దేవుని సేవ గొప్పదా కాదా? స్టెఫెను గొప్పనే, పౌలును గొప్పనే. హల్లెలూయా. ఈ పరిచర్య దేవుని పరిచర్య, బసవరాజ్ సార్ చేసే పరిచర్య కాదు. దేవుని పరిచర్య దేవుడు బసవరాజ్ సార్ ద్వారా జరిగిస్తున్నాడు. కాబట్టి అది దేవుని పరిచర్య గొప్పది. దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? గొప్పవాళ్ళు. గొప్ప పాస్టర్, చిన్న పాస్టర్, గొప్ప చర్చ్, చిన్న చర్చ్ లేదు. దేవుని సంఘము ఎవరి సంఘం అంట? దేవుని సంఘము. దేవుడు గొప్పవాడు కాబట్టి సంఘము కూడా ఏమంట? గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇదే ప్రాక్టికల్గా మనం ఆలోచించేసరికి స్క్రిప్చర్ నుంచి మనం ఏమవుతామంట? పక్కకి వెళ్ళిపోతాం. సో వీఆర్ నాట్ సపోజ్ టు థింక్ ప్రాక్టికలీ, బట్ వీఆర్ సపోజ్ టు థింక్ స్పిరిచువల్లీ వాట్ బైబిల్ సేస్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుంది? 1వ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుందంట? అంత్యక్రీస్తు వస్తాడు, అనేకులను మోసము చేస్తాడు. తర్వాత 2వ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతాయంట? యుద్ధాలు జరుగుతాయి. తర్వాత 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుందో? ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక
సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. హల్లెలూయా. 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుందంట? ఫుడ్ షార్టేజ్, రమ్ము, ఇది అక్కడ రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంట? ఇక్కడ ఫస్ట్ ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుందో ఒకసారి క్లియర్గా చెప్తారా? అంత్యక్రీస్తు వస్తాడు, మోసపుచ్చుతాడు. సెకండ్ది కట్ షాట్లో చెప్తా, ఏం జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి. థర్డ్ది కట్ షాట్లో ఏంటంటే కరువు వస్తుంది. హల్లెలూయా. ఫస్ట్ ఏమంట? మోసపుచ్చుతాడు. సెకండ్ యుద్ధాలు. 3వది కరువు. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి దానికి సంబంధించిన రెఫరెన్సెస్ చూసుకుందాం. మత్తయి సువార్త 24:7 చదువుకుందాం. ముందు కూడా అదే చదువుకున్నాం అనుకుంటా. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. నెక్స్ట్ అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. నెక్స్ట్ ఏమన్నా ఉందా? అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత దూషింపబడుదురు. హల్లెలూయా. వీటన్నిటికీ కూడా ఇక్కడ షాడోస్ లాగా దేవుడు ఏం చేస్తున్నాడంట? బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమవుతుందంట? ఇంకోసారి 7 నుంచి పెట్టు చేశాను. నెక్స్ట్ 8 పెట్టు. ఏమవుతుందంట? కరువు, భూకంపాలు కలుగుతాయి. అక్కడ దేనికి ప్రారంభం అంట? వేదనకు ప్రారంభం. హల్లెలూయా. ఈ వేదనలలో కూడా ఏం చేయాలంట? విడవబడిన వారు నిలబడాలా? వారికి తినడానికి తిండి ఉండదు, ఆకలి ఉంటుంది. తర్వాత ఇంకో చోట మనం చూసినట్లయితే ఇంకొక దానికి సూచనగా యెహెజ్కేలు గ్రంథము 16-17 ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. నరపుత్రుడా ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున 4:16 చేసినందున వారు తూనికి ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. బహు చింతతో ఏమంట? బహు చింత అంటే చాలా బాధతో ఏం చేశారంట? వారు తినేవారిగా ఉంటారు. ఇది కూడా ఏమంటే దానికి సంబంధించిన షాడో, సూచనగా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయం పొందెదరు. హల్లెలూయా. ఇంటికి ఎవరైనా వస్తే మనం ఫ్రీగా ఇచ్చేది ఏంది? నీళ్ళే ఇస్తాం. అప్పుడు ఏమంట? నీళ్ళు కూడా 50 ml 100 ml ఇది ఇంతే. ఎందుకంటే వాళ్ళకే తాగేకుండదు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. ఏ విధమైన కరువు ఉంటుందంట? నీళ్ళు కూడా త్రాగడానికి ఆలోచించాల్సినంత కరువు ఉంటుంది. ఆ కరువులో ఎంతమందో చనిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలోనే నాకు కరెక్ట్గా నెంబర్ ఐడియా లేదు, కానీ ఆ స్టార్వేషన్ వల్ల, అంటే ఆకలి వల్ల ప్రతిరోజుకి కొన్ని వేల మందో లక్షల మందో చనిపోతున్నారంట ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు నీళ్ళే లేకపోతే ఇంకా ఎంతమంది చనిపోతారు? అప్పటికి ఇంకా స్టార్వేషన్ డైస్ ఏమవుతాయి? ఇంకా ఎక్కువ. అంటే ఆకలితో చనిపోయేవారు ఇంకా అనేకులు అయ్యేవారిగా ఉంటారు. హల్లెలూయా. తర్వాత ఎకానమీ ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుందంటే ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఈ నాశనంలో కూడా వారు ఏం చేసేవారు కనాలంట? నిలబడే వారికి ఉండాలి. అందుకే విడువబడిన వారి యొక్క స్థితి చాలా ఘోరంగా, చాలా దారుణంగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. విడవబడిన వారు అనేకులు ఏం చేశారంట? కొంతమంది నిలబడకుండా వారు ఏం చేశారంట? వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోలేక వారు పడిపోయేవారు ఉంటారు. ఎందుకు? ఈ యొక్క శ్రమలను బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంట? ఫస్ట్ థింగ్ ఏంటి? మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతారు? మోసపరచబడతారు. రెండో ముద్ర విప్పబడినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. మూడో ముద్ర విప్పబడినప్పుడు కరువు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనము ఏం చేస్తామంట? ఉంటామా? అప్పుడు ఉంటామని ఎవరి బిగ్గర హల్లు చెప్తారా? ఎవరు హల్లు చెప్పింది?
ఎవరికి ఈ కరువు ఏమైనా అనుభవించాలని ఏమన్నా ఉంటే మీరు ఉండండి, మేము వెళ్ళిపోతాము. సరే, కానీ సంఘము ఏం చేస్తుందంట, సంఘం ఏ విధంగా ఉండాలంట? ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకుంటా వస్తా. ఫస్ట్ ఏడేళ్ల శ్రమకాలంలో సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎవరి నీతి అయి ఉంది? దేవుని నీతి అయి ఉంది. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము. మన విశ్వాసము ఏ విశ్వాసము కంటే గొప్పగా ఉండాలా? శాస్త్రులు పరిచయాల విశ్వాసము కంటే గొప్పగా ఉండాలా? మనలో ఏముండాలా? కనికరము, న్యాయము, విశ్వాసము ఉండాలా? కనికరం అంటే ఏంది? ఇతరులను మనం చూసే విధానంలోనే కనికరము అర్థమైపోతుంది. హల్లెలూయా. ఎవరికైనా బాగలేదనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యయ్యో అని పోతాం. కొంతమంది ఆ రోడ్లో యాక్సిడెంట్స్ అయినప్పుడు చూస్తాను కొంతమంది అసలు బండి కూడా ఆపరు, అట్లే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. నేను ఒకసారి లాస్ట్ టైం చూసినప్పుడు ఏమైందంటే, బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఒక బొలారోకి వెనకాల నుంచి బైక్ కూడా వచ్చేసి గుద్దేసినాడు. వాడి కాలు ఇరిగిపోయింది. వాడిని ఇట్లా ఎత్తి పెడతా ఉంటే ఈ పక్క కాలు ఒక రకంగా అల్లాడుతుంది, ఈ పక్క కాలు అంటే ఇక్కడ వరకు విరిగిపోయింది. ఇట్లా పట్టుకొని ఎత్తుతా ఉంటే అసలుకి ఇట్లా అల్లాడిపోతుంది అనమాట. సో అప్పుడు నేను అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ని పిలిపించి పోయినా. అది రీల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినా. సో మనం ఏం చేయాలంట, ఒకరి పట్ల మనం ఏం చేయాలంట, కనికరపడి మనము సహాయం చేసే స్థితిలో ఉన్నామంటే మనం ఏం చేయాలి? వారికి ఖచ్చితంగా మనము సహాయం చేసేవారిగా ఉండాలి. నేనేంటో, నా కుటుంబం ఎంతో అని అనుకునే వారిగా మాత్రమే కాదు, కానీ బీదలను కనికరించేవాడు ఏమంట, ధన్యులు, తర్వాత సృష్టికర్తకు అప్పిచ్చేవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనది మనమే చూసుకోకూడదు, కానీ మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాలా, బయట వాళ్ళకు కూడా సహాయం చేయాలా. కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళని ఏం పట్టించుకోరు, ఏం ప్రేమించరు, కానీ బయట వాళ్ళని ఏం చేస్తారంట, ప్రేమిస్తారు. ఆ విధంగా మనం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయిపోయింది కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఉండము, శ్రమల కాలంలో మనం ఉండము, ఎత్తబడతాం అంటే ఎటువంటి నీతి కలిగి మనము ఉంటాము అనే దాని గురించి మనము ధ్యానించుకున్నాం. ఎందుకంటే ఈ బైబిల్ ఏంటంటే మనకు ఇమ్మాన్యుయల్ దేవుడు మనకు దీన్ని ఏ విధంగా ఇచ్చినాడంట, మాన్యువల్గా ఇచ్చినాడు. ఈ మాన్యువల్ని మనం ఏం చేయాలంట, ఫాలో అవుతూ మనం వెళ్ళేవారిగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. సో మనం ఈ విధంగా వెళ్తాం, ఎత్తబడతాం. మొదటి ముద్ర విప్పడినప్పుడు ఏమవుతుంది? మోసపరచబడతారు, కానీ మోసపరచబడకుండా దేవుని కొరకు ఉండాలి. తర్వాత రెండో ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుంది? యుద్ధాలు జరుగుతాయి. మూడో ముద్ర విప్పబడినప్పుడు కరువులు వస్తాయి. వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి విమోచించి ఉన్నాడు. ఎందుకంటే మనము ఎత్తబడే వారిగా మనము ఉంటాం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాటను పాడుకుంటా మనము ఈ సారాంశాన్ని ముగించుకుందాం. ఇంకా పాస్టర్ మా సీనియర్ కదా, ఇంకా నేను ఏమైనా మిస్ అయినవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసి చెప్తారు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళు రీల్పై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. వాక్యమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడిన
నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు మహారాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మకి ఇంకేం చెప్పేది లేదంట. సో మనం 2 నిమిషాలు బల్ల గురించి మనం ధ్యానించుకుందాం. మనం ఏమవుతామంట, ఎత్తబడేవారిగా ఉంటాం. యేసుక్రీస్తు రక్తంలో ఏముందంట, నిత్య జీవము ఉంది. తర్వాత యేసుక్రీస్తు రక్తంలో విమోచన ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి ఫాస్ట్గా ఎవరైనా చదువుతారా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునిన ఎడల తీర్పు పొందకపోవుదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఏమంట, బల్లలోనికి పాలు పొందేటప్పుడు మనం ఏం చేయాలంట, ఆయన శరీరం అని ఆయన రక్తం అని మనం ఏం చేయాలంట, వివేచించి మనం ఏం చేయాలంట, పాలు పొందాలా. ఎవరు కూడా అయోగ్యంగా ఏం చేయకూడదంట, పాలు పొందకూడదు. అయోగ్యత అంటే ఏంటి? యోగ్యత లేకుండా పాలు పొందడం. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరంట, యోగ్యులుగా ఉంటారు. కాబట్టి మనం యోగ్యతతో మనం ఏం చేస్తాము, పాలు పొందుతాం. కాబట్టి ఎవరైతే యోగ్యత లేకుండా దానిని తింటారో దాన్ని తాగుతారో దాని ద్వారా ఏముందంట, శిక్ష ఉంది.
తర్వాత అనేకులు ఏమవుతున్నారంట, బలహీనులను, రోగులు అవుతున్నారు. కానీ మనము వివేచించుకొని తాగుతామా, వివేచన లేకుండా తాగుతామా? వివేచించుకొని త్రాగుతాం. హల్లెలూయా. కాబట్టి ఒకనాడు చెప్పండి, నీకు శిక్ష లేదు, నీకు రోగము లేదు, నీకు బలహీనత లేదు, కానీ ఏముంది? నిత్య రాజ్యం ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనకు తీర్పు కూడా ఏమంట, తీర్పు కూడా మనకు లేదు, శిక్ష లేదు, తీర్పు లేదు. ఏముంది మనకు? జీవం, నిత్య జీవము, నిత్య రాజ్యము ఉంది. హల్లెలూయా. ఒక 7 పాయింట్స్ నేను చెప్తాం అనుకుంటున్నా చిన్నగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యేసయ్య రక్తం ద్వారా మన పాపలను ఆయన తీసుకొని మనల్ని ఏం చేసినాడంట, పరిశుద్ధులుగా చేసినాడు. హల్లెలూయా. అంటే బల్ల సంస్కారం పొందుకోవడం కంటే ముందు మనము మనలో ఉన్న అయోగ్యత కాదు, కానీ మనం యోగ్యులుగానే పాలు పొందుతాం. దాంట్లో ఉండే పవర్ని కాకుండా మనలో ఉండే మైనస్ల పైన మనం ఎక్కువ ఫోకస్ చేయకూడదు. మైనస్ని మనము దృష్టిలో ఉంచుకోవాలా, కానీ దానికి మించి మనం ఏం ఉంచుకోవాలంటే బల్లలో ఉండే పవర్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. సో బల్ల మూలకంగా, అంటే యేసుక్రీస్తు కల్వరిశిలువలో చేసిన త్యాగం మూలకంగా మనము ఏమైనామంట, దేవుని యొక్క నీతిగా, పరిశుద్ధులుగా మనము మార్చబడినాం. పాయింట్ నెంబర్ 2, బల్ల మూలకంగా. అందుకే మనం పాడుకుంటాం కదా, వ్యాధి లేని జీవితమును నాకు ఇచ్చుటకై వ్యాధిగ్రస్తునిగా నీవు మారినావు. కాబట్టి మన రోగమును ఆయన భరించి ఉన్నాడు, కాబట్టి మనకు అనారోగ్యము లేదు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. పాయింట్ నెంబర్ 3, కల్వరి శిలువలో యేసుక్రీస్తు మన కొరకు దరిద్రునిగా మారి, కల్వరి శిలువలో యేసుక్రీస్తు మన కొరకు దరిద్రునిగా మారి ఆయన యొక్క ఐశ్వర్యాన్ని ఎవరికి ఇచ్చినాడంట, మనకు ఇచ్చినాడు. హల్లెలూయా. తర్వాత పాయింట్ నెంబర్ 4, ఆయన కల్వరి శిలువ ద్వారా మన యొక్క బంధకంలో నుంచి, దురలవాట్ల నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కనుక మనము ఏం చేయమంట, ఎప్పటికీ పాపపు అలవాట్లో పడిపోము అని మనము నమ్మాలా. ఒకవేళ పడిపోయి ఉంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయన యొక్క బలాన్ని కోరుకొని మనము ఏం చేయాలంట, వీ హ్యావ్ టు రోల్ బ్యాక్. హల్లెలూయా. తర్వాత 5వది ఏంటంట, అవమానానికి ప్రతిగా దేవుడు ఏమిచ్చినాడంట, రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితులను అవమానం పొందము. అవమానము నొందినా సరే రెట్టింపు ఘనతతో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, పైకి లేవనెత్తుతాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తర్వాత యేసయ్య మనకు బదులుగా ఆయన ఎక్కడికి వెళ్ళినాడంట, పాతాళంనకు వెళ్ళి పాతాళ బలము నుండి ఎవరిని విడిపించినాడంట, పాతాళపు యొక్క బలము నుండి, నరకపు బలము నుండి ఆయన మనల్ని విడిపించినాడు. హల్లెలూయా. విడిపించినాడు గనుక మనము దేనికి వారసులము, పరలోక రాజ్యానికి వారసులము. మనము పరలోక రాజ్యానికి పరలోక వాసులుగా మనము ఉన్నాం. తర్వాత 7వది, సిలువ రక్తము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత, సిలువ మరణము ద్వారా మన శాపములను తీసుకొని అబ్రహాము ఆశీర్వాదాలను దేవుడు ఎవరికి ఇచ్చినాడు, మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏమున్నదంట, శాపము అన్నమాట వినబడదు. మనము ఎన్నటికీ కూడా మనము దీవించబడిన వ్యక్తులుగానే ఉంటాం. హల్లెలూయా. ఒకసారి దీన్ని నేను ఒకసారి చెప్పిస్తా, మీరు ఒకసారి చెప్పండి, తర్వాత పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిద్దాం. యేసయ్య గట్టిగా, పవర్ఫుల్గా, సిలువ రక్తం నుండి పవర్ని అంతా కూడా మనం పొందుకున్నాం కాబట్టి పవర్ఫుల్గానే చెప్పాలా. హల్లెలూయా. తినొచ్చినా తినరాకపోయినా గట్టిగానే చెప్పండి. నేను కూడా ఈరోజు ఫాస్టింగ్గా ఉన్నా. సో యేసయ్య నీ సిలువ రక్తము ద్వారా నా పాపములను నీవు తీసుకొని నీ పరిశుద్ధతను నాకు ఇచ్చావు. కావున నేను పాపిలాగా పాపములో జీవించను. నేను పరిశుద్ధురాళ్ళను. కావున నీకు స్తోత్రము. యేసయ్య నీ శిలువ రక్తం ద్వారా నా రోగములను నీవు భరించి, నీవు పొందిన గాయముల ద్వారా నాకు ఆరోగ్యమును ఇచ్చావు. కావున నా జీవితాంతము ఏ వ్యాధికిని ఒప్పుకోను, పొందుకోను, అనుమతించను. వ్యాధి లేకుండా నేను జీవించదను. యేసయ్య నీ శిలువ రక్తము ద్వారా నా దరిద్రతను నీవు తీసుకొని నాకు ఐశ్వర్యమును ఇచ్చావు. కావున
నా జీవితంలో ఎప్పటికీ కొదువ అన్నది ఉండదు. నేను సమృద్ధిలో, ఐశ్వర్యములో, సంపదలో జీవించదను. ఆమెన్. యేసయ్య నీ శిలువ రక్తం ద్వారా నా బంధకములను, దురలవాట్లను నీవు తీసుకొని నాకు స్వాతంత్రమును ఇచ్చావు. కావున నా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడను. ఆమెన్. యేసయ్య నీ శిలువ రక్తము ద్వారా నా అవమానమును తీసుకొని రెట్టింపు ఘనతను నాకిచ్చావు. కావున ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనాను నా తల ఎత్తువాడవు నీవే. నీకు స్తోత్రము. యేసయ్య నా బదులు నీవు పాతాళమునకు వెళ్ళి నన్ను పాతాళ బలము నుండి మరియు నరకము బలము నుండి ఎన్నటికి తప్పించి పరలోకవాసిగా చేశావు. నీకు స్తోత్రము. సౌండ్ తగ్గింది. చివరిసారిగా గట్టిగా చెప్పుకుందామా? యేసయ్య చివరిది, నీ శిలువ రక్తము ద్వారా నా శాపమును నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదములను నాకు ఇచ్చావు. కావున నా జీవితంలో శాపమన్న మాటే వినబడదు. నేను ఎన్నటికి దీవించబడిన వ్యక్తిని, శపించబడిన వ్యక్తిని కాను. ఆమెన్. బిగ్గర ఒకసారి హల్లు చెప్తారా? ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. ముందున్న సమయాన్ని పాశంకి అప్పగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ చెప్పినాడు, ముగించినాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు. ఈరోజు నాయన నీ బలమైన సన్నిధి, నీ ఆత్మాభిషేకం నాయన మొదటి ముద్ర విప్పినప్పుడు నాయ తండ్రి, నాయన అంత్యక్రీస్తు మోసాలు జరుగుతాయి. వాటిలో మేము చిక్కుపడకుండా మమ్మల్ని విడిపించిన యేసయ్య, మీకే స్తోత్రాలు, మీకే వందనం చెల్లిస్తున్నాను. రెండవ ముద్ర విప్పబడినప్పుడు నాయన యుద్ధాలు జరుగుతాయి ప్రభా తండ్రి. ఆ యొక్క రాజ్యం మీదికి రాజ్యం, మనుషుల మీదికి మనుషులు ప్రభా, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, వాటన్నిటి నుంచి కూడా మమ్మలను విడిపించినందుకే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మూడవ ముద్ర విప్పబడినప్పుడు నాయన కరువులు నాయన తండ్రి, వాటన్నిటి నుంచి కూడా నువ్వు మమ్మల్ని విడిపించి నాయ తండ్రి పరిశుద్ధుల జ్యేష్ఠుల గుంపులో నీ రాజ్యంలో ఉంచుకున్నావు. మీకే స్తోత్రాలు ప్రభా. ఇంకా మాలో ఎవరికైనా ఇంకా లోతైన రక్షణ, మారు మనస్సు లేనట్లయితే కృపతో, దయతో నీ కల్వరి సిలువలో రక్తం చిందించిన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క రక్తాన్ని, నీ నామాన్ని ఆశ్రయించి ప్రభా నోటితో యేసే దేవుడిని ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ పొందునట్లు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.